అమిత్ షా గారు ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. అది ఒక 2 రోజులు అయింది. లేట్ అయినా కూడా ఏంటంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలి, మాట్లాడాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన రిటైర్ అయిన తర్వాతట సేంద్రియ వ్యవసాయం చేస్తారట. అలానే వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటూ ఆయన శేష జీవితాన్ని దానికి అంకితం చేస్తారట. బహుశా వ్యవసాయం అంటే చాలా తేలికైన పని అని ఆయన భావిస్తున్నట్టుంది. పైగా సేంద్రియ వ్యవసాయం. ఆయనకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి. నేనైతే ఆయన వయసు కనీసం ఒక 70 ఏళ్ళు ఉంటుంది అనుకున్నా. కానీ మన వాళ్ళు కాదు, ఆయనకి 60 ఏళ్ళే అని చెప్పారు. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొక 4 ఏళ్ళు ఉంటారు కదా ఆయన పదవిలోనే. అంటే బహుశా 70వ ఏట రిటైర్ అవుతాను అంటున్నారు ఆయన. 70 ఏళ్ళకి రిటైర్ అయ్యి వ్యవసాయం చేపడతారట. ఏం సార్ 70 ఏట ఎందుకు, 80 ఏట రిటైర్ అవ్వండి. అప్పుడు తీరిగ్గా చేసుకుందరు కానీ వ్యవసాయం. వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి వ్యవసాయము, ధ్యానము, మెడిటేషను, రెండవటిగా యోగా, ప్రశాంత జీవనము అనేవి రిటైర్మెంటు ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మాకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన వ్యవసాయం చేస్తుంది. ఇంకొక సినిమా స్టార్ ఉన్నాడు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వీళ్ళందరికీ భిన్నంగా మీరేం వ్యవసాయం చేస్తానని మేమే అనుకోవట్లేదు. ఇప్పుడు అంతెందుకు, ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నుంచి వైదొలగినటువంటి విజయసాయిరెడ్డి కూడా వ్యవసాయం చేస్తున్నానంటే, అంటే 4 కూలీలను పెట్టుకొని గట్టు మీద నిలబడి చేయటము, పెత్తనం చేయటం, కర్ర పెత్తనం చేయటం వ్యవసాయం అనుకుంటే పొరపాటు. కనీసం మనం ఆ మట్టిలో దిగాలి, ఆ వాసన చూడాలి, ఆ జబ్బులు తెచ్చుకోవాలి. రైతాంగం వ్యవసాయం చేసే రైతులకే కొన్ని రకాల జబ్బులు వస్తుంది, అవి తెచ్చుకోవాలి. అప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అంటే ఏంటి. మనకి రాజకీయం చేయటం చాలా ఈజీ, వ్యవసాయం చేయటం కష్టం అనే స్టేట్మెంట్లు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి మనకి. ఎందుకంటే రైతుల్ని ఉప్పొంగించడానికి. రజనీకాంత్ సినిమాల్లో డైలాగులు ఉంటాయి కదా, మావా నేను పేదవాడిగా ఉన్నప్పుడే నాకెంతో హాయిగా ఉంది, మావా నీ బీడీ దమ్ము కొట్టినప్పుడే నాకెంతో హాయిగా ఉంది, ఇన్ని కోట్లు ఉన్నా నాకు ప్రశాంతతే లేదు అని. ఇవన్నీ ఏమనుకుంటాడు, రిక్షా తాగేవాళ్ళు, ఆ బీడీ కార్మికులు, వీళ్ళందరూ నేల క్లాసులో కూర్చొని చప్పట్లు కొట్టి చూసారా సూపర్ స్టారే, మా జీవితం చాలా సూపర్ అంటున్నారు అనుకోవాలి. నిజంగా వ్యవసాయం చేయాలనుకుంటే అమిత్ షా గారు, మీరు ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే దిగండి, అందులో సమస్యలు తెలుస్తాయి. పనిలో పనిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఆ సమస్యల గురించి చెప్పొచ్చు, వ్యవసాయ శాఖ మంత్రికి. అంతేగాని రిటైర్ అయిన తర్వాత చదువుకోవాల్సినవి కాదు, వేదాలు, ఉపనిషత్తులు, పలానా ఇవన్నీ మన జీవన విధానంలో చిన్ననాటి నుంచే తెలుసుకోవాల్సిన విషయాలు. దురదృష్టవశాత్తు మనకు ఆ విద్యా విధానం లేదు కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఒక పీరియడ్లో అయినా నేర్పితే సంతోషిస్తాం. అది ఏది, వేదాల గురించి. అంతేగాని మీరనుకునే కొన్ని రకాల జ్ఞానాన్నే కాదు, అసలు జ్ఞానాన్ని పంచే పీరియడ్ని ఒకదాన్ని పెట్టండి, అందరూ సంతోషిస్తారు. ఆ సైకాలజీని, మానసిక స్థితిగతులు తెలిపటాన్ని, వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎక్కడో ఏదో కరికులంలో పెట్టబోతున్నారంటే వెరీ గుడ్ అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్లోనేమో మన చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నైతిక ప్రవర్తనకు సంబంధించి ఏదో నేర్పుతారు అన్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ మంచి విషయాలను ఆదరిద్దాం. కానీ మీరు దాన్ని వాయిదా వేయకండి. అమిత్ షా గారు వెంటనే దిగండి రంగంలోకి. నాగలి పట్టకపోయినా కనీసం పట్టే వాళ్ళని దగ్గర నుంచి అయినా చూడండి. మీకు తెలియదని కాదు, మరోసారి గుర్తు చేస్తున్నాం. బాయ్.